ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. ఏజెన్సీ మండలాల్లోని గురుకుల కళాశాలలో పూర్తి స్థాయిలో కాలేజీ యూనిఫామ్ పంపిణీ చేయాలని కోరారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న అవుట్సోర్సింగ్ టీచర్స్ ని కాంట్రాక్ట్ విధానాల్లో తీసుకుని రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. విద్య దీవెన వసతి దీవెన పెండింగ్లో వెంట బకాయిలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వము వెంటనే విడుదల చేసింది. ఉన్నటువంటి బకాయిలు వెంటనే కూటమి ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. అలాగే విద్యాశాఖ మంత్రి ప్రతి హాస్టల్ కాలేజీల్లో రగ్గులు దుప్పట్లు కంపెనీ చేయాలి, సబ్బులు కంపెనీ చేయాలి, జర్కిన్ కంపెనీ చేయాలి. ఈ రోజులోని చాలా ఏజెన్సీ ప్రాంతంలోనే చలికాలం వచ్చింది. చలికాలం వెంటనే వేడి వాటర్ ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలోనే ఈ శీతకాలంలోనే 16 మంది మరణించడం జరిగింది. వాళ్ళకి సంపూర్ణంగా మద్దతుగా మేము ఇచ్చి వాళ్ళకి వెంటనే విచారణ జరిపించాలి, నష్టపరిహారాలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకా మేము పరిష్కారం చేయకపోతే విద్యారంగ మార్పులు తీసుకురాకపోతే మేము ఇక నిరంతరం పోరాటాలు చేసి మేము పెద్ద ఎత్తున పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి మేము బంద్ కార్యక్రమం చేస్తాము, ఉద్యమాలు చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తాము. విద్య దీవెన వసతి దీవెన పెండింగ్లో వెంట బకాయిలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వము వెంటనే విడుదల చేసింది. ఉన్నటువంటి బకాయిలు వెంటనే కూటమి ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. అలాగే విద్యాశాఖ మంత్రి ప్రతి హాస్టల్ కాలేజీల్లో రగ్గులు దుప్పట్లు కంపెనీ చేయాలి, సబ్బులు కంపెనీ చేయాలి, జర్కిన్ కంపెనీ చేయాలి. ఈ రోజులోని చాలా ఏజెన్సీ ప్రాంతంలోనే చలికాలం వచ్చింది. చలికాలం వెంటనే వేడి వాటర్ ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలోనే ఈ శీతకాలంలోనే 16 మంది మరణించడం జరిగింది. వాళ్ళకి సంపూర్ణంగా మద్దతుగా మేము ఇచ్చి వాళ్ళకి వెంటనే విచారణ జరిపించాలి, నష్టపరిహారాలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకా మేము పరిష్కారం చేయకపోతే విద్యారంగ మార్పులు తీసుకురాకపోతే మేము ఇక నిరంతరం పోరాటాలు చేసి మేము పెద్ద ఎత్తున పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి మేము బంద్ కార్యక్రమం చేస్తాము, ఉద్యమాలు చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తాము. విద్య దీవెన వసతి దీవెన పెండింగ్లో వెంట బకాయిలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వము వెంటనే విడుదల చేసింది. ఉన్నటువంటి బకాయిలు వెంటనే కూటమి ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. అలాగే విద్యాశాఖ మంత్రి ప్రతి హాస్టల్ కాలేజీల్లో రగ్గులు దుప్పట్లు కంపెనీ చేయాలి, సబ్బులు కంపెనీ చేయాలి.